Hello viewers, welcome back to our channel. Please like my video, subscribe to my channel. మా గల్లీలో వినాయకుడు అలాగే డే 1 డే 2 డే 3 ఏం ప్రసాదాలు చేసామో ఎలా పూజ చేసాం అనేది పూర్తి వివరాలు. ఇక్కడ వచ్చేసి అయితే నైట్ మొత్తం అఖండ దీపం అసలు నిండుకోకుండా ఎంత చక్కగా వెలుగుతుందంటే ఇది ఎర్లీ మార్నింగ్ 4కి ఇది డే 2 అన్నమాట. ఇంకా నేను అంత పనులు అయిపోయిన తర్వాత ఇంకా పూలదండ మార్చేసి మళ్ళీ పాత కుందులు తీసేసి వాష్ చేసుకొని మంచిగా నీట్గా మళ్ళీ దీపారాధన చేసుకోవడానికి. కానీ అఖండ దీపం అయితే అలాగే వెలుగుతూ ఉంటుంది. ఇంకేమైనా ఆయిల్ నిండుకుంటే ఆయిల్ వడ్డించుకోవడం, వత్తి కాస్త వెనక్కి వెళ్ళిపోతే అగరబత్తితో కాస్త ముందు కనుక్కొని మళ్ళీ ఫ్లవర్స్తో మొత్తం డెకరేట్ చేసుకోవడం. ఇలాగే మేమైతే వినాయకుడిని ఎన్ని రోజులు ఉంచాము, ఎట్లా నిమజ్జనం చేసామనేది కూడా మీకు నెక్స్ట్ డే చూపిస్తాను. ఇప్పుడు ఇది సెకండ్ రోజు కాబట్టి పెద్ద ప్రమిదలు పెట్టి నేను దీపారాధన చేశాను కదా. ఇంకా ఇవి మార్చేసి ఇప్పుడు చిన్నవి పెడుతున్నాను. అలాగే పూలమాల మా గార్డెన్లో ఉన్న సన్నజాజులు ఉంటాయి కదా, అవి చామంతులు సన్నజాజులు మరవం కలిపి మాల అల్లాను. అలాగే గార్డెన్లో ఉన్న గరిక కూడా రోజు సమర్పించుకుంటే చాలా మంచిది గరిక అనేది. ఇలా మళ్ళీ సేమియా పాయసం చేశాను, అక్కడ మీకు కనబడుతుంది కదా. సేమియా పాయసం చేసేసి ఇలా అయితే మళ్ళీ అష్టోత్తరం, వినాయకుడు అష్టోత్తరం చదువుకొని ఇది సెకండ్ డే అన్నమాట. ఇది సెకండ్ డే పూజ. ఇది వచ్చేసి మళ్ళీ థర్డ్ డే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి. నేను లైట్ కూడా ఆన్ చేయలేదు, అలా నేను వీడియో అయితే షూట్ చేశాను, చూసారు కదా. అలాగే దీపం అయితే అసలు నేను ఉంచినన్ని రోజులు చక్కగా వెలుగుతూనే ఉంది. ఏంటంటే అఖండ దీపంలో నూనె ఇంకా వడ్డించుకోవడమే, ఆ ఒత్తిని సరి చేసుకోవడం అంతే. ఇంకా థర్డ్ డే వచ్చేసి నేను గారెలు చేశాను, అదే బొబ్బర్ల గారెలు చేశాను. అలాగే కుడుములు కూడా చేశాను, కొన్ని ఉండ్రాళ్ళు కుడుములు రెండు చేశాను. ఇప్పుడు స్వీట్ కుడుములు చేశాను, అలాగే బెల్లంతో కలిపిన ఉండ్రాళ్ళు చేశాను. ఇంకా రెండు చేశాను అన్నమాట. ఇంకా పిల్లలకు లంచ్ బాక్స్లోకి స్నాక్స్కి వడలు కూడా పనికొస్తాయి, గారెలు. అలాగే ఈ ఉండ్రాలు కూడా చేద్దామని చేశాను. ఇది థర్డ్ డే అనమాట. అదే విధంగా వాళ్ళ దీపం అలాగే ఉంది. మళ్ళీ యథావిధిగా మళ్ళీ పూలమాల రోజైతే గణపతికి అయితే పూలమాల అయితే మన గార్డెన్లో ఉన్న సన్నజాజులు రోజు అల్లి వేస్తున్నాను. అవి నైటే బ్లూమ్ అవుతాయి కాబట్టి ఈవినింగ్ నైటే నేను పడుకునే ముందే మాల అల్లేసి పెట్టుకునేదాన్ని. మళ్ళీ ఇది థర్డ్ డే పూజ అయితే ఈ విధంగా చేసుకొని మళ్ళీ దీపధూప నైవేద్యాలు సమర్పించుకున్నాను. అసలు ఆ వినాయకుడు ఇంట్లో ఉన్నన్ని రోజులు ఎంత కళాకాంతిగా ఉందంటే నిజంగా అసలు ఆ వినాయకుడిని నిమజ్జనం తర్వాత మాత్రం ఇల్లంతా బోషిగా పూజ గది అంతా కూడా ఏదో పోగొట్టుకున్నట్లుగా అనిపించింది. అస్సలు చేయాలనిపించలేదు, కానీ తప్పదు కదా, స్వామివారిని నిమజ్జనం చేయడం అయితే తప్పదు కదా. నెక్స్ట్ అయితే వచ్చే సంవత్సరం అయితే నేను ఎక్కువ రోజులు పూజించుకోవాలి అనుకుంటున్నాను. ఇలా ధూపం నైవేద్యం సమర్పించిన తర్వాత హారతి తర్వాత ఇలా ధూపం అయితే వేశాను స్వామివారికి. ఈ విధంగా అయితే థర్డ్ డే పూజ చేసుకున్నాను. మిగతావన్నీ పూజలు కానీ నిమజ్జనం కానీ ఎలా చేసుకున్నాం అనేది మీకు మరొక వీడియోలో చూపిస్తాను. గణపతికి అయితే నిజంగా నవరాత్రులు మాత్రం బాగా అనిపించింది. ఈసారి మాత్రం నవరాత్రులు ఎంతో బయట కూడా చాలా ఘనంగా చేస్తున్నారు. ఇలా మళ్ళీ ఇల్లంతా ధూపం అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను కదా, మీకు ప్రతిసారి చెప్తూ ఉంటాను కదా. ఈసారి మంగళవారం థర్డ్ డే వచ్చింది కదా, ఫోర్త్ డే మంగళవారం. ఆ రోజు ఎప్పుడైనా నేను మంగళవారం కానీ శుక్రవారం కానీ ఆదివారం కానీ ధూపం వేస్తాను కదా, ఇంకా ఆ రోజు కూడా ధూపం వేశాను. ఇలా రోజు కొన్ని రకాల పువ్వులతోని, అక్కడ ఉన్న పత్రిలు మాత్రం నిమజ్జనం తర్వాతే తీయాలి, మధ్యలో అస్సలు తీయకూడదు. ఓన్లీ వాడిపోయిన పువ్వులు మార్చుకోవాలి. మనం దీపారాధన చేసుకునే కుందులు తోమేసుకొని కొత్త వేరే కుందులైనా మార్చుకోవచ్చు, అవి తోమైనా పెట్టుకోవచ్చు. ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను. మా గల్లీలో వినాయకులు పక్కన చూడండి ఎంత పెద్ద పెద్ద వినాయకులు. ఇక్కడైతే కొంతమంది పిల్లలు పెట్టారు, కానీ ఇక్కడేమి అంత అంటే ప్రోగ్రామ్స్ ఏమి నడవట్లేదు.
అదే ఇటు సైడ్ గోల్డెన్ టెంపుల్ ఉంటుంది, అక్కడ మాత్రం చాలా డ్యాన్సులు రోజు. మొన్న భరతనాట్యం చేశారు, ఈరోజేమో స్కూల్ పిల్లలు చూసారా ఎంత మంచిగా చక్కగా డ్యాన్స్ చేశారంటే చాలా బాగా అనిపించింది. ఆ మ్యూజిక్తో సహా వింటే బాగుంటుంది, కానీ మ్యూజిక్ ఆన్లో ఉంటే మాకేంటంటే కాపీ రైట్స్ వస్తాయి కాబట్టి నేను మ్యూజిక్ అనేది మ్యూట్ చేశాను. చాలా చక్కగా వేశారు, ఎంత బాగా అనిపించిందంటే. మొన్న భరతనాట్యం చేశారు కానీ ఇంకా ఆ రోజు నేనేమి వీడియో షూట్ చేయలేదు, అది కూడా చాలా బాగుంది. ఆ రోజు కొంచెం రష్ ఉండి అలాగే హడావిడి ఎక్కువ ఉందని చెప్పి నేను తీయలేదు. ఇంక ఈరోజు కొంచెం జనాలు తక్కువ ఉన్నారు. ఇక్కడ చాలా బాగుంటుంది. ఈ సండే రోజు ఇక్కడ అన్నదానం కూడా చేస్తున్నారు. అసలు ఎంత చక్కగా చేశారో పిల్లలైతే. చాలాసేపు చూసాము, చాలా బాగా అనిపించింది. ఇక్కడ పూజలో కూడా ఎప్పుడే పెద్దది, అక్కడ ప్లేస్ కూడా చాలా ఉంది. ఎంతమంది అయినా పూజలో కూర్చోవచ్చు, మార్నింగ్ అయినా లేదంటే ఈవినింగ్ అయినా కూడా రోజు చాలామంది పూజలో కూర్చొని ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేది ఇక్కడ బాగా చేస్తున్నారు. ఇందాక మీకు ఫస్ట్ చూపించాను కదా, అది పిల్లలు చేస్తున్నారు కాబట్టి అంత ప్రోగ్రామ్స్ ఏం చేయట్లేదు. ఇక్కడ మాత్రం రోజుకో ప్రోగ్రామ్ అయితే బాగా జరుగుతుంది. ఇంకా ముందు ముందు ఏ ప్రోగ్రామ్స్ జరుగుతాయని కూడా మీకు షేర్ చేస్తాను. చూసారు కదా నా వినాయకుడు ఇంట్లో పూజ ఎన్ని రోజులు ఉంచుకున్నానంటే, నేను అదే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎట్లా నిమజ్జనం చేశాను, నేను ఎన్ని రోజులు ఇంట్లో వినాయకుడిని ఉంచాననేది. కానీ అప్పుడు ఎన్ని రోజులైతే వినాయకుడు ఇంట్లో ఉన్నాడో అసలు అన్ని రోజులు నిజంగా ఎంత బాగా అనిపించిందో. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.